తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం ఖైదీల అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. 2024లో 38,779గా ఉండగా అడ్మిషన్లు 2025లో 42,566కు చేరాయి. ఇక గతంతో పోలిస్తే అడ్మిషన్లు 11.8% పెరిగాయి. అన్ని నేరాల కేటగిరీలో పెరుగుదల కనిపించింది. సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అత్యధికంగా పెరగడం కొంచెం కలవరపెట్టే అంశమే. హత్య, ఫోక్సో, ఎన్టీపీఎస్ కేసుల సంఖ్యలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఇక 2025లో జైల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది అండర్ ట్రయల్ ఖైదీలే ఉన్నారు. కోర్టు హాజరులో వీడియో కాన్ఫరెన్స్ వినియోగం పెరిగి 69% కేసులు ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. జైల్ అదాలతులు, లీగల్ ఎయిడ్ ద్వారా వందల మంది ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీల పునర్వాసం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ జైలు శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. అంటే అమంగ్ ది ప్రిజనర్స్ మేము ట్రైన్ చేస్తాము వాళ్ళకి లీగల్ అబౌట్ ద లా అండ్ వాళ్ళు వాలంటీర్స్ అయి దే విల్ బి హెల్పింగ్ అదర్ ప్రిజనర్స్. సో దే ఆర్ కాల్డ్ పారాలీగల్ వాలంటీర్స్. సో లైక్ దట్ 47 మెంబర్స్ మా దగ్గర పనిచేస్తారు. కేసెస్ దాంట్లో పరిశీలించారు అండ్ ప్రిజనర్స్ రిలీజ్ 985 ఆల్మోస్ట్ ఒక 1000 ప్రిజనర్స్ రిలీజ్ అయ్యారు జైలు అదాలత్లో. సో సపోర్ట్ టు పూర్ ప్రిజనర్ స్కీమ్ ఇది ఒక కొత్త స్కీమ్, కొత్త లాస్ వచ్చిన తర్వాత ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఇక్కడ ప్రిజన్స్ హూ ఫుల్ఫిల్ సర్టెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము గవర్నమెంట్ తరఫు నుంచి టు గెట్ ఫర్ దేర్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ టు గెట్ రిలీజ్డ్ ఆన్ బాండ్. సో అండర్ దిస్ స్కీమ్ దిస్ ఇయర్ 18 prisoners have been released. So as per information from the Ministry of Home Affairs, Telangana prison stands first in the country as far as support to poor prisoners scheme is there. And దీంట్లో మాకు నల్సార్ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ శ్రీ కృష్ణదేవరావు అండ్ ప్రొఫెసర్ మురళీ కన్నం కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ అ గుడ్ అచీవ్మెంట్ ఫర్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్. ఇన్సూరెన్స్ టు ప్రిజనర్స్ కూడా ఇస్తున్నాము. సో దిస్ ఈస్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. దాంట్లో పిఎం ఎస్బీవై, పిఎం జేబీవై అండ్ ఆయుష్మాన్ వయా వందన స్కీమ్ కూడా ఉంది. దాంట్లో మేము ప్రిజనర్స్కు ఎన్రోల్ చేస్తాము. ఇప్పటి వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎవరు క్లెయిమ్ చేయలేదు. లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. హెల్త్ ఇన్సూరెన్స్